కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట ఈ చుట్టుపక్కల ఉన్న జనాలకి మానసాదేవి టెంపుల్ తెలీదు అంటే షాక్ అవ్వాల్సిందే. ఈ మధ్యకాలంలో అంత ఫేమస్ అయిన టెంపుల్. అమ్మవారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది అని చెప్పి వెళ్ళి ముడుపులు కట్టి చాలామంది వచ్చి స్టేటస్లు అయితే వాట్సాప్లో అసలు వాట్సాప్ పగిలిపోయాన్ని స్టేటస్లు ఉంటుండే అనమాట. చూద్దాము అసలు అంత స్పెషల్ అమ్మవారిని అని చెప్పి అనుకున్నాం. మానసాదేవి అంటే పాములకి సర్పాలకి అధిపతి అనమాట. సో ఏం దోషాలు ఉన్నా వెళ్ళిపోతాయి. సో ఏదన్నా అనుకుంటే ఇంకా అంటే మనకు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇంకెక్కడో ఇంకా కొంచెం మనకి ఆ దేవుడి ఆశీర్వాదం కూడా కావాలి అనుకునే వాళ్ళు మోస్ట్లీ వెళ్తున్నారనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారికి లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలకి కాళ్ళకి పసుపు, పారాని, చేతులకు గాజులు మ్యాండేటరీ. ఇక్కడ మనకు 100 రూపీస్ టికెట్ ఉంటుంది, 250 టికెట్ ఉంటుంది, ఇంకోటి ఫ్రీ టికెట్. 250 ఏమో శీఘ్ర దర్శనం, వెనకాల ఒక చిన్న గేట్ ఉంటుంది సందులో, అక్కడ నుండి వెళ్ళొచ్చు. 100 రూపీస్ అయితే ఏమంటారు ఫ్రీకి ఒక లైన్ ఉంటుంది ఫ్రీ దర్శనంకి, దాని పక్కనే చిన్న 100 రూపీస్ లైన్ ఉంటుంది, అది కూడా ఫుల్ అసలు నిండిపోయింది. ఇది వచ్చేసి దేవుడి గుళ్ళోకి కాదు, నార్మలీ ఇక్కడ 108 లింగాలు ఉన్నాయన్నమాట. ఆ లింగాలకు అభిషేకం చేయడానికి అందరూ కట్టిన లైన్ అనమాట. అంత పెద్ద ఉంది, పక్కా అభిషేకం చేస్తారట. చేసే అప్పుడు అబ్బాయిలకి షర్ట్ ఉండకూడదు, బనియన్ కూడా ఉండకూడదు. సో కింద పంచె కానీ లేదు ప్యాంట్ కానీ అట్లా ఉండాలన్నమాట. రాగి చెంబులు వాళ్ళే తెచ్చుకుంటున్నారు ఇంటి నుండి, అంటే అంతమంది అయిపోయినారు అనమాట. సో తర్వాతకి ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఇది వెనక నుండి వస్తే అమ్మవారికి ఒక రౌండ్ వేస్తే ఇగో ఈ సందులో గేటు 250 రూపీస్ ఎంట్రీ. ఇక్కడేమో లెఫ్ట్ సైడ్లో ఓడి బియ్యము, అక్కడ ఇంకా రైట్ సైడ్ చూస్తే నవగ్రహాలు ఉంటాయి, దోషాలు ఏమైనా ఉంటే పూజలు చేయించుకుంటారు. ఇక్కడ రైట్ సైడ్లో బయటికి ఎంట్రీ ఉంటుంది. అక్కడ లోపల 2 పిల్లర్స్ ఉన్నాయి కదా, అక్కడ మధ్యలో అమ్మవారి టెంపుల్ అనమాట. అమ్మవారు మాత్రం అసలు వెలిసిన అమ్మవారు చాలా బాగుంది. ఈ పక్కనున్న గ్రిల్స్ లోపలే మనకు ముడుపు కడతారు. ముడుపుకి బయట సపరేట్ 100 రూపీస్. ఆ ముడుపులో ఏమి ఇస్తారంటే రెడ్ క్లాత్, ఒక టెంకాయ, పసుపు, కుంకుమ, ఖర్జూరం, పోక ఇస్తారు. అందులో మనం ఒక కాయిన్ పెట్టి ముడుపు కట్టాలి. ముడుపు కట్టడానికి ప్లేస్ కూడా లేదు, ఇది ధ్వజస్తంభం, ఇది ముడుపు కట్టే ప్లేస్ అనమాట. సో ముడుపు కట్టేసి ఆ పిల్లర్ లోపల వేసినాం అనమాట, అంత నిండిపోయినాయి అక్కడ. సో ముడుపు కట్టి 21 టైమ్స్ ఓం మానసాదేవి అయి నమః అనుకోవాలి. అనుకున్న తర్వాత బయటికి తీసుకొచ్చి ముడుపు కట్టాలి. కట్టడానికి ప్లేస్ లేదు కాబట్టి కట్టినట్టుగా 2 ముళ్ళు వేసి లోపల అమ్మవారికి వేసేసినాం అనమాట. తర్వాతకి ఇక్కడ మనకి సేవా ట్రస్ట్ వాళ్ళు మన టికెట్ కలెక్ట్ చేసుకుని మనకు చెప్తారు ఎట్లా ముడుపు కట్టాలి అని. నో ఇష్యూస్. ఇది ఇక్కడ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. సో మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే రష్ టైంలో వద్దు అంటే ట్యూస్డే అండ్ ఫ్రైడే అవాయిడ్ చేయండి. లేదు పర్లేదు అమ్మవారికి ఇష్టమైన రోజు వెళ్తా అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ చూసుకోండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.